హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్. ఇన్ని రోజులు మనం బ్లౌజ్ నేర్చుకున్నాం 32 సైజ్. ఇప్పుడు కాలర్ మహానటి వరకు నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు కాలర్ నెక్కి వచ్చామండి. అన్ని బ్లౌజ్ ఉంటాయండి. ఇక్కడ వరకు ఏంటంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ చెప్తున్నాను మీకు. కాలర్ నార్మల్ ప్రిన్సెస్ తర్వాత చెప్తాను. కాలర్ అంటే మొత్తం చుట్టూ కాలర్ వస్తుంది. కాలర్ రౌండ్ మాత్రం అప్రాక్స్ దానికి 15 ఉంటుంది. లెంత్ మాత్రం 4 ఉంటుంది, ఫ్రంట్ లెంత్. ఈ కాలర్కి ఈ రెండు ఎక్స్ట్రా ఉంటాయండి, కాలర్ నెక్కి మాత్రం. ఓకే, దీనికి ప్యాకప్ వస్తుంది, డ్రాప్ అన్ని విధాలు వస్తాయండి. ఇది మనం ప్యాకప్ పెడుతున్నాం. 14 -1 +1. ఈ షోల్డర్ 15 +1 16/2 8. ఇది మాత్రం కాలర్ అండి. కాలర్ జాగ్రత్తగా కొలుచుకోవాలి మనం. జాగ్రత్తగా కాలర్ పట్టి కూడా స్టిచ్చింగ్ మనం ఫిజింగ్ క్లాత్తోని క్రాస్ పీస్ తీసుకోవాలి. దీనికి మాత్రం ఇది మాత్రం 15 కదా, 725. ఇది మాత్రం చార్ట్ ప్రకారం పోతామండి. ఇది ఈ రౌండింగ్ మాత్రం చార్ట్ ప్రకారం వెళ్తాం మనం. చెస్ట్ వరకు చెస్ట్ ఎంత ఉంటుంది? 32 కదా, +2 34/4 8.5. ఇది 2.5. ఇది ఇలా. ఇది వేస్ట్ 7 +1 టక్స్. ఈ కాలర్లో షర్ట్ కాలర్ వస్తుంది, చైనీస్ కాలర్ వస్తుంది, ప్లస్ ఈ నార్మల్ కాలర్ వస్తుంది. ఇందులో మనం ఇలా చూజ్ చేసుకోవచ్చు. ప్యాటర్న్ అంతా ఒకటే కానీ కాలర్ చూజ్ చేసుకొని మన ఇష్టం ఉంటుంది. ఇది మిడిల్ ఆఫ్. ఫీజింగ్ వేస్తే కూడా బాగుంటుంది చైనీస్ కాలర్కి దేనికి కానీ. ఇది మ్యాక్సిమం 2 అండి. ఎవరికైనా 2 ఇది మ్యాక్సిమం. మన రౌండింగ్ ఎక్కువ ఉంటే, షోల్డర్ ఎక్కువ ఉంటే 2.5 అలా వస్తుంది. రౌండ్ ఏమన్నా షోల్డర్ తక్కువ ఉంటే ఒక 175 అలా వస్తుంది. మిగతా మొత్తం ఇలానే. హాఫ్ ఇంచ్. ఇది హాఫ్ ఇంచ్ అండి. ఇది కాలర్ హాఫ్ ఇంచ్. ఓకే, కావాలనుకుంటే మనం డ్రాప్ పెట్టుకోవచ్చు. మనం కావాలనుకుంటే డ్రాప్, కానీ డ్రాప్ అనేది ఏమవుతుందంటే మనం +1 పెట్టుకోవాలి. ఎందుకంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మనం 14 +1 పెట్టుకోవాలి. మనం ప్యాకప్ కూడా మనం +1 పెట్టుకోవాలి. ఇది ప్యాకప్. ఇది ప్యాకప్ అంటే మొత్తం క్లోజ్ బ్యాక్. ఇది బ్యాక్ పార్ట్. ఇది మాత్రం హాఫ్ ఇంచ్ అండి. ఇది మాత్రం డ్రాప్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవాలి. దీనికి మళ్ళీ దీనికి మెజర్మెంట్ వేరే ఉంటుంది మళ్ళీ. ఇది బ్యాక్ పార్ట్, కాలర్లో బ్యాక్ పార్ట్. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెప్తున్నాను. మేము లైనింగ్లో ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలండి. లైనింగ్ అరేంజ్ చేసుకోవాలి. ఏదైనా కరెక్ట్ ఈ గీతలు సమంగా పెడితేనే కుట్లు కరెక్ట్గా వస్తాయండి, లేకపోతే రావు. ఇది ఫ్రంట్ పార్ట్. యాక్చువల్గా బ్యాక్ కట్ చేసుకుని వేసుకోవచ్చు మనం. సేమ్ ఇదే బ్యాక్ పార్ట్ మళ్ళీ ఇలా చేసుకున్నాం. ఇందులో క్రాస్ కటింగ్ వస్తుంది, స్ట్రేట్ వస్తుంది, ప్రిన్సెస్ వస్తుంది, టక్స్ వస్తాయి, అన్ని విధాలు వస్తాయి ఇందులో. కానీ ఐరనింగ్ మాత్రం కంపల్సరీ అండి. ఐరనింగ్ కంపల్సరీ అలా కాలర్కి కానీ దేనికి కానీ. 8.5 ఇది అంతేనా. ఫస్ట్ చూసుకొని ఇదే సేమ్. ఇది వేస్ట్ 28 7 +1. చూడండి, మనం కాలర్ ఫ్రంట్ లెంత్ అంటే 4. కాలర్ ఫ్రంట్ లెంత్ అంటే మనం రౌండ్ అప్. కాలర్ మొత్తం ఇలా రౌండ్లో ఉంటుంది. కాలర్ మొత్తం షర్ట్ కాలర్ ఉంచుకోవచ్చు, చైనీస్ కాలర్ వేసుకోవచ్చు, క్రాస్ కటింగ్ వేసుకోవచ్చు. ఇది మాత్రం 4. సేమ్ అనేది సేమే ఉంటుందండి, కానీ నెక్స్ట్ మారుతా అంటే చైనీస్ కాలర్ కొంచెం ఇట్లా వస్తుంది. చైనీస్ కాలర్ అంటే షర్ట్ కాలర్ నార్మల్ క్రాస్ కటింగ్ కాలర్ ఇట్లా. చైనీస్ కాలర్ మాత్రం కొంచెం పెద్దగా వస్తుంది, ఎందుకంటే కాలర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి పెద్దగా వస్తుంది కాలర్ మాత్రం. ఇది ఫ్రంట్ నెక్ ఏంటండి 7 ఇలా.
అలా వేసుకోవచ్చు. దీనికి క్రాస్ కటింగ్ వస్తుంది, స్ట్రైట్ కటింగ్ వస్తుంది, ప్రిన్సెస్ వస్తుంది వీటికి. ఇది 5 చెస్ట్ లెంత్ 12.5 + 1 13.5. ఇది మాత్రం కంపల్సరీ కొలుచుకోండి. ఇది 3.5 అని ఖచ్చితంగా కొలుచుకోండి. ఇది మాత్రము ఇటు 1.5 పెట్టుకోనండి. చెప్పని గుర్తుందా, ఫస్ట్ క్రాస్ కటింగ్లో ఇది 1.5 ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇక్కడ 3 వస్తుంది తనకి. ఏం లేదు, షేప్ రావాలి మొత్తానికి. ఇలా ఇది 2 వస్తుందండి. ఎందుకంటే చెస్ట్ లెంత్ తక్కువ ఉంది కదా. ఇటు 1.5 ఇచ్చు. ఏదైనా మనం ఫస్ట్ క్రాస్ కటింగ్ వచ్చేటి అన్నీ ఇలా వస్తాయండి. ఇవి ఫ్రంట్ కంపల్సరీ, ఫ్రంట్ లోతు తీసుకోవాలి కంపల్సరీ. లో తీసుకోవాలి. ఇవి కూడా కరెక్ట్ సమంగా పెట్టుకోండి. పెట్టుకోకుండా కరెక్ట్ రావండి. కరెక్ట్ సమంగా పెట్టుకోండి. ఇది మిడిల్ పార్ట్. ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము ఇది ఈ బ్యాక్, ఈ షోల్డర్ అటాచ్ చేస్తే మనకి ఇది మన కాలర్ ఎంత 15 కాలర్. 15కి +1 యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే టైట్ అయిపోతుంది మనకు. +1/2 8 అంటే ఇది కొలవాలి మనము. ఇది కొలవాలి. ఇది కొలిస్తే కరెక్ట్ 8 రావాలి. ఒకవేళ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మనం బట్ట కట్ చేసి ఖచ్చితంగా సాగుతుంది బట్ట అనేది. అప్పుడు సాగినప్పుడు కొంచెం మనం చిన్న కుట్టేసుకున్నాం అనుకో సెట్ అయిపోతుంది మనకు. అదే ఇది సాగిన పెద్ద పెట్టాం అనుకో 15 17 వచ్చి చాలా లూజ్ అయిపోతుంది కాలర్ అనేది. కంపల్సరీ ఐరన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క పార్ట్ ఐరన్ చేసుకోవాలి కంపల్సరీ. ఫినిషింగ్ జిప్ వేయడం అని అన్నీ వస్తాయి. బ్యాక్ డ్రాప్, జిప్ ప్రతి ఒక్కటి వస్తుంది కాలర్లో. కాలర్లో చైనీస్ కాలర్ వస్తుంది, షర్ట్ కాలర్ వస్తుంది, నార్మల్ క్రాస్ కట్ అన్ని విధాలు అన్నీ వస్తాయి. ఇదండి, ఇది క్రాస్ కటింగ్. ఇది క్రాస్ అంటే క్రాస్ వేసుకోవచ్చు, స్ట్రైట్ అంటే స్ట్రైట్ వేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్లో చెప్పాను గుర్తుందో లేదో, ఫస్ట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్, తర్వాత స్ట్రైట్ కటింగ్ 2 వస్తాయి. ఇది వస్తుంది, అది వస్తుంది. క్రాస్ వేసుకున్న క్రాస్, స్ట్రైట్ వేసుకుంటే స్ట్రైట్. ఇది కాలర్ అటాచ్ చేసుకున్నాక లాస్ట్ కాలర్ వేయాలి మనం. అటాచ్ చేసుకున్నాకనే లాస్ట్ కాలర్ వేయాలి మనం. ఇది నార్మల్ కాలర్. మీకేమన్నా ఇప్పటివరకు వచ్చిన వీడియోలో ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో పెట్టండి. ఆ కామెంట్ చూసి దానికి మరొక కొత్త వీడియో చేస్తాము. ఏ డౌట్ ఉన్నా కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. భవిష్య పోటీ ట్రైనింగ్ సెంటర్ మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం.